గృత్సముదుడు జహ్ను మహర్షితో ఇలా అన్నాడు. సత్యజిత్తు భార్యతో కలిసి ఏకాదశి నాడు ఉపవాసం చేసి శ్రీహరిని షోడశోపచారములతోనూ తులసీదళములతోనూ పారిజాత ప్రసన్నములతోనూ పూజించాడు. ఆనాటి రాత్రి శ్రీహరి కథా ప్రసంగములతో జాగరణం చేశాడు. ఆ తెల్లవారుజామున శ్రీ లక్ష్మీనారాయణుడు పీతాంబరములు ధరించి శంఖచక్రాది దివ్యాయుధాలతోనూ వనమాలతోనూ గుండెల మీద శ్రీ మహాలక్ష్మితోనూ సర్వాభరణములతోనూ గరుత్మంతుని మీద ఎక్కి వచ్చి సత్యజిత్తుకు సాక్షాత్కరించాడు. తదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదానం. సత్యజిత్తు ఆయనను చూసి బ్రహ్మానందంతో సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ దివ్యమూర్తిని చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతనిని చూసి, నాయన, నువ్వు చేసిన ఏకాదశి వ్రతానికి చాలా సంతోషించాను. నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. సత్యజిత్తు, స్వామి, దేవేంద్రాదులకు ఇది వరలాగానే దివ్యశక్తులు కలిగించు. అంతేగాక నాకు నా భార్యకు నీ పాద సన్నిధిలో ఇంత చోటు ప్రసాదించు అని కోరగా ఆ 2 వరాలు అనుగ్రహించి వాసుదేవుడు ఇంకా ఇలా అన్నాడు. సత్యజిత్తు, ఈ ఏకాదశి తిథి పరమ పవిత్రమైంది, నాకు చాలా ప్రీతిపాత్రమైంది. అందుకే నీకు నా దర్శనాన్ని ఈ తిథి నాడే అనుగ్రహించాను. నువ్వు ఈ పారిజాత వృక్షాన్ని పెళ్లగించి ఇంద్రుడికి ఇయ్యి. తులసి వృక్షం అంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి దాన్ని నాకు సమర్పించు. నీకు సర్వదా శుభం కలుగుతుంది అన్నాడు. అది విని సత్యజిత్తు పారిజాత వృక్షాన్ని వ్రేళ్లతో పెళ్లగించి ఇంద్రుడికి ఇచ్చాడు. తులసి మొక్కను పీకి విష్ణుమూర్తికి ఇచ్చాడు. శ్రీనాథుని దయవల్ల సచీపతి మొదలైన దేవతలంతా తిరిగి దివ్యశక్తి సంపన్నులై శ్రీమన్నారాయణుడికి నమస్కరించి స్తుతించారు. శ్రీపతి అందరూ వింటుండగా సత్యజిత్తుతో ఇలా అన్నాడు. భక్త, ఈ ఏకాదశి తిథులన్నిటిలో చాలా విశిష్టమైంది, నాకు చాలా ఇష్టమైంది. ఇది సర్వ ప్రాణుల పాపాల్ని పోగొట్టి వారికి సుకృతాన్ని కలిగిస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి నన్ను స్మరించే భక్తులు నా సన్నిధికి చేరతారు. జీవించిన నాళ్ళు ఏలోక సౌకర్యాలను అనుభవిస్తారు. ఏకాదశి వ్రతము 1000 అశ్వమేధ యాగాల పుణ్యాన్నిస్తుంది. ద్వాదశ తిథి నాడు పారణ చేస్తారు గనక దానికి విష్ణుప్రియ అని, ప్రాణదాయిని అని పేర్లు. అజ్ఞానం చేత ఏకాదశి నాడు భోజనం చేసిన వాడు మహాపాపాత్ముడవుతాడు. 15 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగగ్రస్తులు ఉపవాసం చేయలేకపోయినా భగవన్నామ సంకీర్తనం చేస్తే వారికి ఏ పాపాలు అంటావు. దశమి నాటి రాత్రి ఫలహారం చేసి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు ద్వాదశి తిథి ఉండగా పాలన చేసిన నియమవంతుడు నా లోకానికి చేరి అక్కడ శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఈ ఏకాదశి వ్రతం చేసిన వాడే తరించడం కాదు, తండ్రి వైపు 7 తరాల వారిని, తల్లి వైపు 7 తరాల వారిని కూడా తరింపజేస్తాడు. అందుచేత ప్రతి వ్యక్తి కూడా ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు అనే 4 వర్ణాల వారు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు అందరూ ఈ వ్రతం చేయడానికి అర్హులే. సంవత్సరంలోని 12 మాసాల్లోనూ 24 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులు పవిత్రమైనవే. ఏ ఏకాదశిని విడిచిపెట్టకుండా ఉపవాసం చేసిన వారికి కలిగే పుణ్యమెంతో ఎవ్వరూ లెక్కించి చెప్పలేరు. అన్ని ఏకాదశుల్లోనూ మాఘశుద్ధ ఏకాదశి చాలా విశిష్టమైంది. దీనిని ప్రతి సంవత్సరము మరిచిపోకుండా ఆచరించాలి అని చెప్పి నారాయణుడు ఇంద్రాది దేవతలు చూసి, దేవతలారా, మీరీ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తీసుకుపోయి నందనవనంలో నాటుకోండి అని చెప్పగా దేవేంద్రాదులు పారిజాత వృక్షంతో స్వర్గలోకానికి బయలుదేరారు. వారంతా వెళ్ళిన తర్వాత తులసి శ్రీపతితో ఇలా అంది. ఓ పుండరీకాక్ష, నీ పాద పద్మాలయందు భక్తితో ఉన్న నన్ను దయతో చూడు. నీ పాదాలు తప్ప నాకు అన్యదా శరణం నాస్తి అనగా విని శ్రీనాథుడు, తులసి, నువ్వు నాకు చాలా ప్రియమైన దానవు, నా దగ్గరకు రా. నిన్ను నా హృదయం మీద మాలికా రూపంలో ఎప్పుడూ ధరిస్తాను. నువ్వు పవిత్రురాలవు, అంతేకాదు అన్నిటినీ పవిత్రం చేస్తావు. తులసి, నిన్ను చూసిన వారు వారణాసిలో గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. నీ దళాలతో నన్ను పూజించిన వారికి కైవల్యమే తప్ప పునర్జన్మ ఉండదు. అమృతపు చుక్క నుండి పుట్టినదానవు గనక నీ దళాలను మాలగా కట్టి నా కంఠంలో వేసి అలంకరించిన భక్తులు చిరకాలం నా వైకుంఠపురంలో నివసించి నాలో ఐక్యం పొంది సాయుధ్య ముక్తిని పొందుతారు. ప్రతిదినము ఉదయం వేళ నిద్ర లేవగానే నీ దర్శనం చేసుకుని
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతః యదగ్రే సర్వవేదాస్స తులసి త్వాం నమామ్యహం అనే శ్లోకాన్ని చదువుకుంటూ నీకు నమస్కరించిన వారికి ఆ రోజు సుదినమే అవుతుంది. నిన్ను తమ పెరట్లో గాని తోటలో గాని పెంచుతూ నిత్యం దర్శించుకునే వారికి ఏ పాపాలు అంటావు. అంతేకాదు ఆ ఇంటిలో ఎటువంటి భూత ప్రేత పిశాచాలు చేరవు. వాటి వల్ల ఇంటిలో వారికి ఎటువంటి పీడలు కలగవు. తులసి వాసనల్ని నిత్యం పీల్చేవారికి అనారోగ్యాలు వ్యాధులు దగ్గరకు చేరవు. నీ దళాలతో నీటిని తల మీద చల్లుకునేవాడు పరమ పవిత్రుడవుతాడు. నీ మొదటనున్న మట్టిని తిలకంగా నొసట బొట్టు పెట్టుకున్న వారికి సర్వసౌఖ్యాలు కలుగుతాయి. తులసి, నేను నిన్ను లక్ష్మీదేవితో సమానంగా గౌరవిస్తాను అంటూ ఎన్నో వరాలిచ్చి ఆ తులసి మొక్కను తన దక్షిణహస్తంతో తడిమాడు. ఎడమ చేతిలో ఇంకొక తులసిని స్పృశించగా అది నల్లని కొమ్మలు గల కృష్ణ తులసి అయింది. అప్పుడు నారాయణమూర్తి సత్యజిత్తుని చూసి, ఈ రోజున శుచిగా స్నానం చేసి దైవారాధన చేసి సద్బ్రాహ్మణుని పిలిచి వారికి షోడశ మహాదానాలు, గోవులు, భూమి, ధాన్యం, వస్త్రాదులు 16 రకాల దానాలు చేసి 12 ఘడియలు వెళ్ళిపోకుండా పాలన చెయ్యి. దానితో నీ ఏకాదశి వ్రతం సువ్రతం అవుతుంది అని సెలవిచ్చి మాధవుడు అంతర్ధానమయ్యాడు. సత్యజిత్తు దాన ధర్మాలు చేసి 12 పాలన చేసి వ్రత పరిసమాప్తి చేసేసరికి గరుత్మంతునిలా రెక్కలు గల దేవ విమానం వచ్చింది. దానిమీద సత్యజిత్తు భార్యని ఎక్కించుకుని వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడు అని జహును మహామునికి గృత్సమదముని చెప్పి, ఓ మునివర్య, విన్నావు కదా ఏకాదశి వ్రత మహత్యం. దానాలిచ్చేటప్పుడు గో, భూ, తిల, హిరణ్య దానాలతో పాటు సాలగ్రామ దానం చేయడం చాలా ప్రధానం. సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి సాలగ్రామ దానం వల్ల కలిగే ఫలితం ఇంత అని 4 ముఖాలున్న బ్రహ్మ కూడా చెప్పలేడు. అందులోనూ మాఘశుద్ధ ఏకాదశి రోజున ఈ దానం చేస్తే ఫలితం 1,000,000 గుణితమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని చెప్పాడు. ఈ కథల వల్ల మానవులుగా పుట్టిన వారందరూ జ్ఞానం సంపాదించి నారాయణ నామం చేస్తూ తమ జన్మలను సార్థకం చేసుకోవాలని అందరూ గ్రహించాలి. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्